నెక్స్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రచారం హోరెత్తుతూ ఉంటే మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి పరిమితం అయ్యారు. ఎందుకు పరిమితం అయ్యారు? మనం అనుకున్నట్లుగా చాలా అంశాలు ఉంటాయి, చాలా వ్యూహాలు ఉంటాయి. బట్ ఎక్కడో కొంత టెన్షన్ కూడా ఫీల్ అవుతున్నారని ఉంది. కానీ సోషల్ మీడియాలో ఒకటి బాగా ట్రోల్ అవుతూ ఉంది. వచ్చే నెల ఈ నెల 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 15వ తారీఖు లండన్ వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ పిటిషన్ వేశారు నాంపల్లి కోర్టులో. ఆల్రెడీ అప్లై చేశారు, మాకు పర్మిషన్ ఇవ్వమని. చేశారా? అప్లై చేశారు. లండన్ వెళ్ళిపోతున్నారు, వెళ్ళడానికి పర్మిషన్ అడిగారు, కోర్టులో పర్మిషన్ అడిగారు. వేశారు పిటిషన్? వేశారు. వేశారు. ఓ, నేను వేయలేదేమో అనుకుంటున్నాను. వేశారు సార్. జనరల్గా మనం ఒక అంశాన్ని గమనించాలి. అదేంటంటే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోతుంది. అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఏమని, బయట కామెంట్ చేస్తున్నారు ఎలక్షన్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారని. షర్మిల స్వయంగా అందగా అవినాష్ లండన్ బారిపోతాడు, అడగ బారిపోతాడు, ఎడగ బారిపోతాడు, పాస్పోర్ట్లు తీసుకుంటున్నారని అంద కదా. అన్నప్పుడు 4 రోజులు ఆగాలిగా. ఎలక్షన్ అయిన తర్వాత 14వ తారీఖు అప్లై చేసుకొని 17వ తారీఖు 18వ తారీఖు వెళ్ళొచ్చుగా. అంత తొందర? అంత తొందర? జనం ఏమైనా అనుకుంటారని ఉండొద్దు. ఇప్పుడు ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిద్ది అనేటువంటి భావన ఎక్కువగా ఉంది. ఏ సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనేటువంటి భావన ఉంది. ఏ బెట్టింగ్ రాయండి అడిగినా కానీ చాలామంది బెట్టింగ్ వాళ్ళు లేదండి ఈసారి వైఎస్ఆర్సీపీ రాదు, కూటమే వచ్చిద్ది, మీరు కావాలంటే 1కి 2నో అసలు అవతల కాసేవాడు లేడండి ఉన్నారు, రూపాయికి 2 రూపాయలు అంటే 50 సీట్లు వస్తాయని వైఎస్ఆర్సీపీకి, లేదా 55 సీట్లు వస్తాయని అంతవరకు వస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఎవరిని గవర్నమెంట్ ఫామ్ చేస్తే దానికి రూపాయికి రూపాయి అంటే లక్షకి లక్ష అలా కలిపే వాళ్ళు లేరు, వాళ్ళు జారిపోయారు. మొత్తానికి ఆ సర్వేలని అట్లా చెప్తా ఉండటంతో అందరూ డేలా పడిపోతున్నారు. ఆ డేలా పడిపోతున్నారు అన్నప్పుడు ధైర్యం ఇవ్వాలి కదా, బలం ఇవ్వాలి కదా. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను లండన్ వెళ్తానంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు డేలా పడిపోరా, ఆందోళన చెందరా? మరి ఎందుకు అప్లై చేశారు? అప్లై చేయకుండా ఉండాల్సింది. సరే, అది వారి ఇష్టం. సరే ఏదన్నా కానీ కొంత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన, ఒక కంగారు, ఒక భయము, ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది, ఎలాగో ఆ విధంగా మన వరకు ఒడ్డున పడదాం, మన వరకు బయటకు వచ్చేద్దాం, మన వరకు గెలుద్దాం, తర్వాత సంగతి చూద్దాం, మనం బయటపడదాం అనే దగ్గరికి వచ్చారు. ఖచ్చితంగా గెలుస్తున్నాము అని చెప్పేటువంటి వాళ్ళు లేరు, తగ్గిపోయారు. వాళ్ళు ఉమెన్ ఓటు ఉంది మాకు అని అన్నారు. ఉమెన్ ఓటు లేదు, ఉమెన్ ఓటు కూడా వచ్చిపోయింది. కరెంటు బిల్లు కట్టేది ఎవరండి? ఉమెన్. ఇంట్లో బిల్లులన్నీ కట్టేది ఉమెనే కదా. సరుకులు కొనేది ఎవరండి? ఉమెన్, మహిళే కదా. గ్యాస్ సిలిండర్ కొనేది ఎవరు? మహిళే కదా. చెత్త పన్ను కట్టేది ఎవరు? మహిళే కదా. పాల ప్యాకెట్ కొనేది ఎవరు? మహిళే కదా. సరుకులు కొని వండేది ఎవరు? మహిళే కదా. ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, గతంలో ఎంత ఖర్చు అయింది అనేది మహిళలు తెలవదండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు, గతంలో వాళ్ళు ఏమి ఇచ్చారు, ఈ ఇచ్చినటువంటి దాంట్లో వ్యత్యాసం ఏంటనేది వాళ్ళకి తెలవదండి. అంటే ఏదో ఒక రకంగా ఒక ఇండికేషన్. మీరు ఎక్కడ దాకా వద్దండి, సింపుల్గా ప్రజలకి మనకంటే చాలా క్లారిటీ ఉండేది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందండి? 4 సీట్లు పోయినాయి కదా, తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. మరి 4 సీట్లు పోయినాయి అంటే దానికి ఏమన్నారు? ఆ ఓటు మాది కాదన్నారు. అంటే ఏ ఓటు మీది? ఆ ఓటు మీది కాకపోతే ఏ ఓటు మీది? ఆ ఓట్లో యూత్ లేరా? ఆ ఓట్లో చదువుకున్న వాళ్ళు లేరా? ఆ ఓట్లో మహిళలు లేరా? మరి ఆ ఓటు మీ ఓటు కాదంటే ఎవరు ఓటు అది? అంటే అక్కడే అయిపోయింది సగం, ఇక్కడ మిగిలింది అయిపోయింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తోటి మొత్తం పోయింది అనే భయం పట్టుకుంది. అది స్వయంకృత అపరాధంగా చూడాలి అంతే తప్ప
జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఓడించినటువంటి కూటమి ఓడించిన దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనంతట తానుగా తాను ఓడిపోవాలని నిర్ణయించుకొని తాను ఆ రకంగా వ్యవహరించి ఆ రకంగా పనులు చేసి ఆ రకంగా వ్యవహారాలు చేసి ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేసి ఆ రకంగా తనను తాను పడేసుకున్న దాకా అతను ఊరుకోలేదు. మనం చెప్తూ ఉంటాం, చంద్రబాబు నాయుడు గారిని 2014లో గెలిపిస్తే ఆయన బంగారు పెళ్ళెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వజ్ర వైడూర్యములతో పొదిగినటువంటి పళ్ళెంలో పెట్టి ఇవ్వటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది అని ప్రజల అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి, విశ్లేషకుల అభిప్రాయాలు అట్లాగే ఉన్నాయి. సరే, అజిత్ గారు